ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు ఎందుకు తన్నులు తింటున్నారు అంటే అందరిని ఎదిరిస్తున్నారు. వాడెంత వీడెంత అని అంత అంటవా చూస్తామంటారు. సమయం దొరికినప్పుడు కథం వేసి తొక్కి పడేస్తారు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభు చెప్పిండు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కనుక మీరు పాపం వలె వివేకం కలిగి, పాపం వలె నిష్కపటులై ఉండండి, వివేకం కలిగి ఉండండి. కైసరిని కైసరికి ఇవ్వండి, దేవుని దేవునికి ఇవ్వండి. ఎవరికి ఏది వల్ల అది ఇచ్చి మీరు జ్ఞానవంతులై భూమి మీద బ్రతకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యాయంగా బ్రతకొద్దు, అన్యాయంగా బ్రతకొద్దు, అబద్ధాలతో బ్రతకొద్దు, మోసం చేయొద్దు, దగాకోరు పనులు చేయొద్దు, చెడు పనులు చేయొద్దు. నీతి నిజాయితీగా బ్రతకాలి. కానీ ఎవరికి ఇవ్వవలసిన మర్యాద వారికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ వారికి ఇవ్వాలి. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం. ఈ దేశ సంపదను గౌరవించాలి, ఈ దేశ అధికారులను గౌరవించాలి, ఈ దేశ చట్టములను గౌరవించాలి. దేశాన్ని